సో పవన్ కళ్యాణ్ ఒక డిఎస్పీని పైన విచారణ జరపాలని అంటే వెంటనే రఘురామకృష్ణరాజు ఆ డిఎస్పీ మంచివాడు అవసరం లేదంటున్నాడు. నాకు తెలియదండి. ఎలా నడుస్తుంది? నేను నా డిఎస్పీని మార్చుకోదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే నా డిఎస్పీని మార్పించుకుంటాను. నేను మంత్రిగా ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న డిఎస్పీని కానీ ఇంకో డిఎస్పీని కానీ లేదు. ఒక డిఎస్పీ విడిగా తప్పులు చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా సార్ ఇది తప్పు సార్, అతను ఉండటం వల్ల మనకు బ్యాడ్ వస్తుంది, మీరు మార్పు కన్విన్స్ చేసి మార్పించుకుంటాను. నేను పేపర్కి వెళ్తానండి. నెంబర్ వన్ నువ్వు ఎవరివి? నువ్వు ఉప ముఖ్యమంత్రివి. అంటే ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఫోటో పక్కన ఇంకో ఫోటో పెట్టుకోవడానికైనా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి పవర్స్ లేవా? ఆఫ్టర్ ఆల్ ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఇప్పుడైనా ఒక డిఎస్పీ తప్పు చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మన అక్కడిని లేపేయాలి, లేపి విచారణ జరపాలి. అక్కడ విచారణ జరిపేది ఏంటి? అక్కడ విచారణ జరిపేటప్పుడు ఆ డిఎస్పీ చాలా మంచివాడిని సర్టిఫై చేయటం ఏంటి? క్లీన్ చిట్ ఇవ్వటం ఏంటి? ఒక తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరికీ చాలా మంచివాడు అని మాట్లాడటం ఏంటి? ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే పవన్ కళ్యాణ్కి డిఎస్పీ గురించి మాట్లాడేటటువంటి హక్కు కూడా లేదని చెప్పేశారు. ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వారం రోజులైందో 10 రోజులైందో. ఇంకోటి సార్, అసెంబ్లీలోనే స్వయంగా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు, సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడతాడు. అలాగే నాదెండ్ల మనోహర్ అసలు పూర్తిగా అసమర్థత, ఆయన ఈయన మాటలు చెప్తున్నాడు, ఆయన అధికారులు ఏం పనిచేయట్లేదని బుచ్చయ్య చౌదరి గారు అంటే ఏం జరుగుతుంది సార్ ఈ రెండు పార్టీల మధ్యలో? అసలు వీళ్ళకి వెన్నెముక లేని పార్టీగా తయారైంది జనసేన. దానిలో ఏమి సందేహం లేదు. సరే, వాళ్ళు ఏదో నేను వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టడానికి మాట్లాడుతున్నానని అనుకుంటే వాళ్ళ భ్రమ. 100% జనసేన అనే పార్టీకి వెన్నెముక లేని పార్టీగా తయారైంది. వాళ్ళు మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, రసాయనిక చర్యలు అక్కడ ఏం జరుగుతున్నాయో. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తే రహస్యంగా వెళ్ళి ఇది తప్పు చేస్తున్నారని మార్పించే శక్తి కూడా ఆయన దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే లోకేష్ చెప్పినట్టే రాజ్యం నడుస్తుంది. చంద్రబాబు చేతిలో కూడా లేదనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఎవరితో మాట్లాడాలో కూడా లోకేషే అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తున్నాడు. జయసూర్యాన్ని ట్రాన్స్ఫర్ చేయి సింపుల్గా ఏమనుకుంటారండి? తన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకు సహాయం చేశాడు, మిత్రుడు, తన వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఒక డిఎస్పీతో అతను గొడవ పడతాడు, ముందు ఆ డిఎస్పీ లేకపోతే భార్య తర్వాత చూద్దాం అని అంటాడు ఎవడైనా అంటాడు. కానీ అది లేపాల్సిన అవసరం లేదంటే అర్థం ఏంటి? అంటే ఐ డోంట్ కేర్ యూ అనే కదా అర్థం. ఆ సంకేతం ఇచ్చారు కదా. దానికి మళ్ళా డిప్యూటీ స్పీకర్ గారు వత్తాసు పలికాడు, ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ అన్నాడు. ఇంకోటి అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల్లో కూడా కలగ చేసుకోవడం చాలా సంతోషం అని. ఆ సంతోషం దగ్గర వేరే మాటలు పెట్టాలి, వ్యంగ్యంగా అన్నాడు. ఇలా జరుగుతూ ఉంది. సరే, మనకి అది దట్ ఇంటర్నల్ మ్యాటర్ అయినా కామెంట్ చేసే హక్కు మాకు ఉంటుంది కాబట్టి కామెంట్ చేస్తాం. సార్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా చాలా విషయాల్లో పక్కన పెడతా ఉన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం కాదు, సీఎం కాదు, కానీ తుఫాన్లు వచ్చినా ఆయనే సమీక్ష చేస్తామంటారు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చినా ఆయనే తెచ్చినట్టు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రిప్లైలు, ప్రజెంటేషన్లు అన్ని కూడా ఆయనే కౌన్సిల్ ఇచ్చేస్తున్నారు, అసెంబ్లీ ఇచ్చేస్తున్నారు. ఏం జరుగుతుంది అంటారు? పేరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంఆర్ఓ ఆఫీసులోను రిజిస్టర్ ఆఫీసులోను వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడానికి పనికి వచ్చే డిప్యూటీ సీఎంఏ. కానీ యాక్టింగ్ సీఎం ఈజ్ లోకేష్. ఎవ్రీబడి నోస్ ఇట్. పగ్గాలని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆర్డర్స్ ప్రకారం నడుస్తున్నాయి. కాకపోతే క్యాబినెట్ సమావేశంలో మెయిన్ కుర్చీలో కూర్చోకపోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారిని పిలవకపోవచ్చు తప్ప ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ డిఫాక్టో సీఎంగా యాక్ట్ చేస్తుంది లోకేష్. అసలు ఇంకో మాట ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ అనేవాడితో మాకు సావాసం లేకపోతే లోకేష్ని పాటికి ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళం అని చాలామంది అనుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. త్వరలో చేస్తారని కూడా భావన ఉంది. ఏం జరిగిందో చూద్దాం మనం. అంటే యాక్టింగ్ సీఎం అంటున్నారు. యాక్టింగ్ సీఎంగా ఉంటే తప్పే ఉంది? వాళ్ళ నాన్నే కదా సీఎం. తప్పే ఉంది. మొత్తం తప్ప రైట్ అని కాదు, సీఎం సీట్లను కూర్చోబెట్టరు కదా, ఎవడు కాదన్నాడు. యాక్టింగ్ సీఎంగా ఉండటం తప్పున్నారా? షాడో సీఎంగా ఉండకూడదు కదా. నువ్వు క్యాబినెట్కి అధ్యక్షత వహించేది నువ్వు, పనులు చేసేది ఆయనతో ఎలా కుదిరిద్ది? ఆ యాక్టింగ్ సీఎం మీద డిప్యూటీ సీఎం ఉండాలి కదా. ఒకవేళ సీఎం ఏ కారణం చేత పని చేయకపోతే ఎమ్మటే డిప్యూటీ సీఎం కదా పని చేయాల్సింది. మధ్యలో ఈయనెవరు? ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి చేసేస్తాడా? ఆయనకే ఇంకో డిప్యూటీ సీఎం మనం ఏం కాదన్నారు.